ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు హాయ్ గైస్, అందరూ ఎట్లున్నారు? మంచున్నారా? సో ఏంది ఇట్లా నవ్వుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, మజాకా ప్రీమియర్ షో అయితే పడ్డది, చూసి రావడం జరిగింది. సో సినిమా చూసిన ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్ హెల్దీ కామెడీ తోటి పిచ్చెక్కిచ్చేసేసిండ్రు. నవ్వుకున్నాడు. మజాకా అంటే మజాకా లేక నువ్వు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మజాకా కాస్త రజాక్ అయిపోయింది. కథ విషయానికి వచ్చేసినట్లయితే మన సందీప్ హీరోగా ఉన్నాడు కదా. సో వాళ్ళ ఫాదర్ రావు రమేష్ ఉన్నారు కదా. సో అతను ప్రేమలో పడతాడు, అండ్ సందీప్ కిషన్ కూడా ప్రేమలో పడతాడు అనమాట. సేమ్ టైం లైన్లో, డిఫరెంట్ టైం లైన్లో కాదు. సో అదే ఇక్కడ గమ్మత్తు. ఫాదర్ లవ్ చేయడం ఏందంటారా? అదే మీరు థియేటర్లో చూస్తారు. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి హీరో అంటాను అనుకున్నారా? హీరో కాదు, రావు రమేష్ హీరోయిన్లా. సో ఇద్దరు హీరోలే, కాకపోతే ఇద్దరు కంటే ఎక్కువ నాకు క్యారెక్టర్ నచ్చింది మాత్రం రావు రమేష్ గారిది. సో ఫాదర్ రోల్లో ఆయన ఎరుగ తీశారని చెప్పాలి. యాజ్ ఎ ఎమోషనల్గా కానీ, యాజ్ ఎ ఎంటర్టైనర్గా కానీ, యాజ్ ఎ లవర్ బాయ్లో కానీ. సో ఆయన కామెడీ వస్తుందంటే హిలేరియస్ అనిపించింది నాకు చూస్తున్న ప్రతి ఫ్రేము స్క్రీన్ మీద. సో ఆయన కడుపు బన్న అయిపించేసేసిండు ఆయన క్యారెక్టర్ అయితే. సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఆబ్వియస్లీ సందీప్ గారు. సో ఎన్నాలో వేచిన ఉదయం టీడిడిడి అనుకుంటా ఒక సాంగ్ వేసుకోవచ్చు అనుకుంటా. మీకు ఇటు రావాలని చెప్పేసి ఎంతోమంది కోరుకుంటారు, కానీ అందులో కూడా నేను వన్ ఆఫ్ ది పర్సన్ని. సో ఫైనలీ పెద్ద హిట్ కాకుండా కానీ ఒక డీసెంట్ హిట్ అయితే పడిందని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాలో మీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయింది. సో హిలేరియస్ కామెడీ మీద కూడా సూపర్. థర్డ్ పాజిటివ్ వచ్చేసి మన హీరోయిన్స్ ఉన్నారు కదా ఇద్దరు. సో చాలా సినిమాలల్లో లవ్ ట్రాక్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతలేదు. సో ఈ సినిమాలో మాత్రం ఆ బాధ తీరిపోయింది. లవ్ ట్రాక్ వీళ్ళిద్దరితోటి మామూలుగా పండలేదు సీన్స్ అయితే. సో వాళ్ళు కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్. హీరోయిన్లు ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఈ సినిమాకి వీళ్ళిద్దరు కూడా చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి అసలు హిలేరియస్ కామెడీ తోటి రావు రమేష్ గారు ఎర్రగా తీశారని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అంతా ప్లస్సే, మొత్తం హిలేరియస్ హెల్దీ కామెడీ. నవ్వుకునుడు ఊహకే వదిలేస్తున్నాను, ఎంత నవ్వుకుంటారో నవ్వుకోండి ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ పార్ట్ కూడా బాగా కనెక్ట్ అయింది. అదే కాకుండా ఒక సాంగ్ ఉంటుంది సోమసిల్లిపోతున్నావు అని చెప్పేసి, ఆ సాంగ్ కూడా కొరియోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. నెగటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇంత గ్రిప్పింగ్గా, ఇంత పగడబందీగా, ఇంత హిలేరియస్గా హెల్దీ కామెడీ, ఇంత పర్ఫెక్ట్ రైటింగ్ అంటే ఫస్ట్ హాఫ్లో అసలు ఎక్కడ తీసిపోదు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంది, ఆ క్యారెక్టరైజేషన్స్ ఏంది, ఆ ఫాదర్ రోల్ ఏంది, ఆ సన్ రోల్ ఏంది, ఇద్దరు వర్సెస్ లెక్క యాక్ట్ చేసిండ్రు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. హీరోయిన్స్ కానీ, ఆ కో యాక్టర్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ పిచ్చెక్కిచ్చి పడేసింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎందుకంత పూర్ రైటింగ్స్ ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు. అంటే సీన్ టు సీన్ నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పేసి మనకు తెలిసిపోతుంటా ఉంటుంది, ప్రిడిక్టబుల్ మొత్తము. అండ్ మోర్ ఓవర్ అది లాజిక్లెస్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే అసలు ఇట్లా జరుగుతుందా అనే ఇల్లాజికల్ సీన్స్ ఎక్కువైపోయినాయి. అదే కాకుండా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాకైతే ఎక్కలేదు. బట్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎంగేజ్ అయినా, అది కొద్దిగా కనెక్ట్ అయినా అక్కడైతే. సో ఫస్ట్ హాఫ్ మొత్తం పాజిటివే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక లాగ్ ఉంది, అది కొద్దిగా బేర్ చేయగలిగితే క్లైమాక్స్ మాత్రం ఓకే కనెక్ట్ అవుతాం. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూవీ మాత్రం నాకు నచ్చింది. అందరూ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసే మూవీ ఈ వీకెండ్కి.